విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న సర్క్యులర్ జారీ చేసిందని, అలాగే శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణికం జారీ చేశారని న్యాయస్థానం గుర్తు చేసింది. పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించి వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పిచ్చారు. దేవాలయాల్లో ఆచారాలు, ఆగమ శాస్త్ర పద్ధతులకు సంబంధించి దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్ మెమో, శృంగేరి శారదా పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డిఎస్డిఎస్ఎస్ సుబ్రహ్మణ్య సోమయాజీ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదనే నిబంధన అమలు కావడం లేదన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది కెఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని తెలిపారు. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేవాలయాల్లో పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో దేవాదాయ శాఖ ఇచ్చిన సర్క్యులర్ మెమో, శృంగేరి పీఠం జారీ చేసిన ప్రామాణికం పాటిస్తామని విన్నవించారు.